అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలోని జంతర్ మంతర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ని ఢిల్లీ పోలీసులు బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్ కు తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాంగ్చుక్ ను తరలించిన వెంటనే రంగంలోకి దిగిన సిజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. సోనం వాంగ్చుక్ తరలింపునకు నిరసనగా తాను ఇప్పటి నుంచే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు దీప్కే ప్రకటించారు. తమ ఉద్యమం ఆగదని, ఈ నెల 20వ తేదీన పార్లమెంటు ముట్టడి చేసి తీరుతామని అభిజిత్ స్పష్టం చేశారు. సోనం వాంగ్చుక్ ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, జంతర్ మంతర్ కు వెళ్తుండగా పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఎవరూ వెనక్కి తగ్గొద్దని, ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నారు. అందరూ జంతర్ మంతర్ వద్దకు తరలి రావాలని కోరారు. తమ నిరసన ఇక్కడి నుంచే కొనసాగుతుందని ముందుగా ప్రకటించినట్లుగా జూలై 20న చేపట్టే మార్చ్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.